ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 4వ సర్గ యందలి గల 124 శ్లోకముల యొక్క వచన భావసారంలో ఈరోజు ఈ భాగంలో మనం 1వ శ్లోకం నుంచి 62 శ్లోకముల వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు వానర సైన్యంతో బయలుదేరి వెళ్ళి సముద్ర తీరమునందు విడియుట అనే కథగా విందాం. రాముడు హనుమంతుడు చెప్పిన యథార్థమైన మాటలను క్రమానుసారంగా విని ఈ విధంగా పలికాడు. హనుమంతుడా, నీవు చెప్పిన భయంకరుడైన ఆ రాక్షసుని పట్టణమైన లంకను శీఘ్రంగా అల్లకల్లోలం చేస్తాను. నీకు నిజంగా చెబుతున్నాను. సుగ్రీవా, ఈ ముహూర్తమునందే ప్రయాణమును నిశ్చయింపు. ఇది విజయమనే తగిన ముహూర్తం. సూర్యుడు ఆకాశ మధ్యమునందున్నాడు. ఆ రావణుడు సీతను హరించుగాక, కాని అతడు ప్రాణాలతో ఎక్కడికి వెళ్ళగలడు? నేను యుద్ధానికై ప్రయాణమైతినని విని సీతకు విషము త్రాగి పీడితుడైన వానికి ప్రాణాపాయ సమయమునందు అమృతమును స్పృశించడం చేతవలే జీవితమునందు ఆశ కలుగుతుంది. నేడు ఉత్తర ఫల్గుని నక్షత్రం, చంద్రుడు రేపు హస్తా నక్షత్రంలో ఉంటాడు. అందుచేత సుగ్రీవ, సకల సైన్యములతో కూడి నేడే బయలుదేరదాం. ఇప్పుడు ఏ శకునాలు కనబడుతున్నాయో వానిని బట్టి నేను రావణుని సంహరించి సీతను తీసుకుని రాగలను అని తలుస్తున్నాను. పైభాగమునందు అదురుతున్న నా నేత్రము నేను కోరుతున్న విజయం లభించినట్లు లభించనున్నట్లు చెప్పుచున్నదా అన్నట్లు ఉన్నది అని పలికాడు. పిమ్మట సుగ్రీవుడు లక్ష్మణుడు రాముని మాటలు అంగీకరించి అతన్ని పూజించారు. ధర్మాత్ముడు కార్యాలను ఎరిగినవాడు అయిన రాముడు మరల ఈ విధంగా అన్నాడు. నీలుడు బలవంతులైన 1,00,000 మంది వానరులతో కలిసి మార్గమును చూడడానికై నీ సేనకు ముందు వెళ్ళుగాక. సేనాపతివైన ఓ నీలుడా, ఈ సైన్యాన్ని ఫలములు మూలములు అనగా దుంపలు, చల్లని అడవులు, ఉదకము తేనె ఉన్న మార్గంలో శీఘ్రంగా ప్రయాణం చేయించుము. మనము ప్రయాణం చేసే మార్గంలో ఉన్న మూల ఫల జలములను దురాత్ములైన రాక్షసులు పాడు చేయవచ్చు. అందుచేత నీవు జాగ్రత్తతో వాళ్ల నుండి మూలాదులను రక్షిస్తూ ఉండు. వానరులు పల్లపు ప్రదేశములలోనూ దుర్గములైన అరణ్యములలోనూ వనములలోనూ ప్రవేశించి అక్కడ ఎవరైనా శత్రు సైనికులు ఉన్నారా అని చూసెదురుగాక. బలములేని సైన్యం కిష్కంధలోనే ఉండిపోవుగాక. ఎందుచేతనంటే మనం చేస్తున్న ఈ కార్యం చాలా భయంకరమైనది, పరాక్రమం చేత సాధింపదగినది. మహాబలవంతులైన వానర వీరులు 100 కొలది 1000 కొలది సంఘాలుగా ఏర్పడి సముద్ర జల సముదాయము వంటి భయంకరమైన ముందు వెళ్ళవలసిన సైన్యాన్ని నడిపింతురుగాక. మదించిన ఆంబోతు ఎద్దుల మందకు ముందు నడిచి వెళ్లేటట్లు పర్వతము వంటి గజుడు, మహాబలుడైన గవయుడు, గవాక్షుడు సైన్యము ముందు నడిచెదురుగాక. వానరుల నాయకుడు వానర శ్రేష్ఠుడు అయిన వృషభుడు వానర సేన కుడి పార్శ్వమును రక్షిస్తూ వెళ్ళుగాక. మదించిన ఏనుగు వలె ఎదిరింప శక్యం కానివాడు బలశాలి అయిన గంధమాదనుడు వానర సైన్యం ఎడమ పక్కను అధిష్ఠించి పాలిస్తూ వెళ్ళుగాక. నేను దేవేంద్రుడు ఐరావతాన్ని ఎక్కినట్లు హనుమంతుని వీపు మీద ఎక్కి సేనా సముదాయమునకు ఉత్సాహాన్ని వృద్ధి చేస్తూ సేన మధ్యలో వెళ్తాను. యక్షుల ప్రభువైన కుబేరుడు సార్వభౌమము అనే దిగ్గజమును అధిష్ఠించినట్లు యమునితో సమానుడైన లక్ష్మణుడు అంగదుని అధిరోహించి వెళ్ళుగాక. మహాబలవంతుడు భల్లూకరాజు అయిన జాంబవంతుడు సుషేణుడు వేగవంతుడు ఈ ముగ్గురు సేనా మధ్య భాగమును రక్షించెదురుగాక. రాముని మాటలు విని సర్వసేనాధిపతి వానర శ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు వానరులను రాముడు చెప్పినట్లు చేయడానికి ఆజ్ఞాపించాడు. గొప్ప తేజస్సు గల ఆ వానరులందరూ ఒక్కుమ్మడిగా లేచి వెంటనే గుహల నుండి శిఖరముల నుండి పైకి ఎగిరారు. రాముడు సుగ్రీవుని చేత లక్ష్మణుని చేత పూజింపబడుతూ దక్షిణ దిక్కు వైపు ప్రయాణమయ్యాడు. అప్పుడు రాముడు 100 కొలది 10,000 కొలది 1,00,000 కొలది కోట్ల కొలది ఏనుగుల వంటి వానరులతో కూడినవాడి వెళ్ళాడు. విశాలమైన ఆ వానరసేన ముందు వెళ్తున్న ఆ రాముని అనుసరించి వెళ్ళింది. సుగ్రీవునిచే పాలింపబడిన ఆ వానరులందరూ కూడా ఉత్సాహవంతులై చాలా సంతోషిస్తున్నారు. ఎగురుతూ మండలాకారంగా ఎగురుతూ గర్జిస్తూ సింహనాదాలు చేస్తూ అరుస్తూ దక్షిణం వైపు వెళ్లారు. దారిలో మంచి సువాసన గల తేనెలను ఫలములను భక్షిస్తూ గుత్తుల సముదాయాలతో నిండిన పెద్ద వృక్షాలను మోస్తూ వెళ్లారు. గర్వించిన కొందరు వానరులు పరస్పరము పైకెత్తి కిందకి పడేస్తున్నారు. కొందరు కిందికి దుమికి
ఎక్కి పైకి ఎగురుతున్నారు. మరికొందరు ఇతరులను కిందకి పడదోస్తున్నారు. రామునకు దగ్గరగా ఉన్న వానరులు మనము రావణుని సమస్తమైన రాక్షసులను చంపవలెను అని గర్జిస్తూ ఉన్నారు. వృషభుడు, నీలుడు, వీరుడైన కుముదుడు మొదలైన వానరులందరూ కలిసి ముందుకు నడుస్తూ సైన్యం వచ్చే మార్గాన్ని బాగు చేస్తున్నారు. శత్రు సంహారకులైన సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు బలవంతులు, భయంకరులు అయిన వానరులతో కూడి సేనా మధ్యమనందు ప్రయాణం చేశారు. 10 కోట్ల వానరులతో కూడిన వీరుడైన శతబలి ఒక్కడే వానర సైన్యాన్ని అంతటినూ కూడా అధిష్ఠించి రక్షిస్తున్నాడు. 100 కోట్ల పరివారం గల కేసరి, పనసుడు, గజుడు, చాలామంది వానరులతో కూడిన అర్కుడు ఒక సైన్య పార్శ్వాన్ని రక్షిస్తున్నారు. అనేక భల్లూకములతో కూడిన సుషేణ జాంబవంతులు సుగ్రీవుని ఎదుట ఉంచుకుని సైన్యము వెనుక భాగాన్ని రక్షిస్తున్నారు. ఆ వానరుల సేనాధిపతి, నియమవంతుడు, ప్రాణులలో శ్రేష్ఠుడు అయిన నీలుడు సైన్యమును పర్యవేక్షిస్తూ పాలిస్తున్నాడు. వలీముఖుడు, ప్రజంఘుడు, జంభుడు, రభసుడు ఈ వీరులందరూ 4 ప్రక్కలా తిరుగుతూ వానరులను తొందర పెడుతూ వెళ్తున్నారు. బలం చేత గర్వించిన ఆ వానర శ్రేష్ఠులు ఈ విధంగా వెళ్తూ అనేకమైన చిన్న పర్వతాలతో కూడిన పర్వత శ్రేష్టమైన సహ్య పర్వతమును, వికసించిన పుష్పములు గల సరస్సులను, శ్రేష్టములైన చెరువులను చూశారు. సముద్ర జల సముదాయం వలె భయంకరంగా ఉన్న ఆ గొప్ప వానర సైన్యం భయంకరమైన కోపం గల రాముని ఆజ్ఞను స్మరిస్తూ భయపడి నగర సమీప ప్రాంతాలను, గ్రామాలను పరిహరించుచు చాలా భయంకరమైన ధ్వని గలది అయిన సముద్రం వలె ప్రయాణం చేశారు. శూరులైన ఆ వానర శ్రేష్ఠులందరూ తోలిన ఉత్తమ అశ్వాల వలె రాముని ప్రక్క శీఘ్రంగా ఎగురుతూ వెళ్లారు. హనుమదంగదుల భుజములను ఎక్కి వెళ్తున్న ఆ రామలక్ష్మణులు 2 పెద్ద గ్రహములతో కూడిన సూర్యచంద్రుల వలె ప్రకాశించారు. ధర్మాత్ముడైన రాముడు సుగ్రీవుని చేత, లక్ష్మణుని చేత పూజింపబడుతూ దక్షిణ దిక్కువైపు ప్రయాణమయ్యాడు. లక్ష్మణుడు అంగదుని భుజంపై కూర్చుని ప్రయాణం చేస్తూ పరిపూర్ణమైన అర్థం కలుగునట్లు రామునితో, ఆర్య, రావణుని శీఘ్రంగా సంహరించి వాని చేత అపహరింపబడిన సీతను పొంది కృతకృత్యుడివై ఐశ్వర్య సమృద్ధమైన అయోధ్యకు వెళ్ళగలవు. నీ కార్యసిద్ధిని సూచించు అన్ని శుభశకనాలు కనబడుతున్నాయి. మంగళకరము, మృదువు, హితము, సుఖకరము అయిన వాయువు సేనకు అనుకూలంగా సేన ఏ వైపు వెళ్తోందో ఆ వైపుకే వీస్తోంది. ఈ మృగములు, పక్షులు కూడా పూర్ణము, మధురము అయిన స్వరంతో ధ్వని చేస్తున్నాయి. దిక్కులన్నీ ప్రసన్నాలుగా ఉన్నాయి. సూర్యుడు నిర్మలంగా ఉన్నాడు. భృగు మహర్షి పుత్రుడైన శుక్రుడు ప్రసన్నమై కాంతితో నీకు అనుకూలంగా ఉన్నాడు. సప్తర్షి మండలంతో కూడిన ధ్రువుడు పరిశుద్ధంగా ఉన్నాడు. సప్తర్షులు అందరూ కూడా పరిశుద్ధులై కాంతిమంతులై ధ్రువునికి ప్రదక్షిణంగా సంచరిస్తూ ప్రకాశిస్తున్నారు. మహాత్ములైన ఇక్ష్వాకు వంశీయుల వంశమునందు జన్మించినవాడు మన ముత్తాత రాజర్షి అయిన త్రిశంకువు ఎదుట పురోహితుడైన విశ్వామిత్రునితో ప్రకాశిస్తున్నాడు. విశాఖ నక్షత్రములు ఉపద్రవమేమి అంటే దుష్టగ్రహ సంబంధాధికములు లేనివై నిర్మలమై ప్రకాశిస్తున్నాయి. ఇది మహాత్ములైన మన ఇక్ష్వాకు వంశీయుల నక్షత్రం. నిర్భృతి దేవతగా గల రాక్షస నక్షత్రమైన మూలా నక్షత్రము పీడింపబడుతోంది. మొదలు గల అనగా స్తంభాకారంగా ఉన్న తోకచుక్క స్పృశించడం చేత మూలా నక్షత్రం తప్పింపచేయబడుతున్నది. మృత్యువు ఆసన్నమైన వారి నక్షత్రం గ్రహంచేత పీడింపబడును గదా, అందుచేత ఇది అంతా రాక్షసుల వినాశనానికే వచ్చింది. జలములు నిర్మలంగా ఉన్నాయి, వాటి రుచి బాగుంది. వనములు ఫలములతో నిండాయి, గంధంతో నిండిన వాయువులు మందంగా వీస్తున్నాయి. వృక్షములు ఋతువుల ప్రకారం పుష్పించాయి. ఓ ప్రభు, వ్యూహములుగా ఏర్పడిన ఈ కపి సైన్యాలు తారకాసురుని సంహార సమయమునందు దేవతల సైన్యముల వలె అధికంగా ప్రకాశిస్తున్నాయి. ఆర్య, ఈ విధంగా ఉన్న ఈ శుభశకునాలను చూసి నీవు సంతోషం పొందు అని పలికాడు. అప్పుడు వానరసేన గోళ్లు, కోరలు ఆయుధములుగా గల శ్రేష్టములైన భల్లూకముల చేతను వానరుల చేతను భూమినంతట్ను కప్పివేస్తూ ప్రయాణం చేసింది. వానరులు హస్తాగ్రముల చేత పాదాగ్రముల చేత ఎగరగొట్టిన భయంకరమైన పరాగము సూర్యకాంతిని నివారించి పర్వతములతోనూ అరణ్యములతోనూ ఆకాశముతోనూ కూడిన లోకాన్ని కప్పివేసింది. భయంకరమైన ఆ సేన మేఘ సముదాయము ఆకాశాన్ని కప్పినట్లు దక్షిణ దిక్కును కప్పుతూ వెళ్ళింది. సేన అవిచ్ఛిన్నంగా నదులలో దిగి వాటిని దాటుతున్నప్పుడు అవి అనేక యోజనముల దూరం వెనుకకు ప్రవహించింది. ఆ సేనలు నిర్మలమైన ఉదకం గల సరస్సులు, వృక్షములతో నిండిన పర్వతములు, సమమైన ప్రదేశములు,
ఫలములతో నిండిన వనములు, వీటినన్నిటినీ మధ్య భాగమునందు నలువైపుల నుండి అడ్డంగాను క్రింది భాగముల నుండి ప్రవేశించాయి. గొప్పదైన ఆ సేన సమస్తమైన భూమిని కప్పుతూ వెళ్ళింది. వాయువుతో సమానమైన వేగం గల ఆ వానరులందరూ సంతోషించిన ముఖాలతో వెళ్ళారు. రామకార్య సాధనము నిమిత్తము ఆ వానరులు సహజంగా లేని బలాన్ని కూడా తెచ్చిపెట్టుకుంటూ బలాధిక్యము వలన పరస్పరము సంతోషమును వీర్యాన్ని చూపుతూ యవ్వనోద్రేకం వలన కలిగిన గర్వంతో మార్గమునందు అనేక చేష్టలు చేశారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 4వ సర్గయందలి గల 124 శ్లోకములలో 1వ శ్లోకం నుండి 64వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు వానర సైన్యంతో బయలుదేరి వెళ్లి సముద్ర తీరమునందు విడియుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 4వ సర్గయందలి గల 124 శ్లోకముల యందలి 65వ శ్లోకం నుండి 124వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు వానర సైన్యంతో బయలుదేరి వెళ్లి సముద్ర తీరమునందు విడియుట అనే కథకు కొనసాగింపుగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.